గొడవలు పెడతా ఉంటాడా? ఈయననా? లేదు లేదు. ఎక్కువ కాల్లో మాట్లాడుతూ ఉంటాడా? ఈ మధ్య ఆ స్టూడెంట్స్ ఇంకా ఆ బిజినెస్ చెప్పడం మర్చిపోయినా నేను. ఇంతకుముందు మీకు ఒక కాల్ వచ్చింది. సో అంటే ఒక స్టూడెంట్ వచ్చింది, ఎవరో అని చెప్పేసి తిని షాక్ అవుతా ఉంది. ఎవరో చెప్పాలి ఇప్పటివరకు. ఎవరు ఇంతకుముందు కాల్ చేసింది? అన్నోన్ నెంబర్ కదా, నేను కూడా చెప్పలేను యాక్చువల్లీ. మీకు చెప్పడం మర్చిపోయినా నేను. ఇప్పుడు నైట్ 11 అవుతుంది, అంటే వీళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి 11:15 అవుతుంది. మీరు ఒకసారి చూడొచ్చు టైమ్. సో 11:15 అవుతుంది. ఇంత నైట్ నాకు టైం ఇచ్చి వీళ్ళు ఇంటర్వ్యూ ఇస్తారు. ఇంత నైట్ ఒక అమ్మాయి కాల్ చేస్తారా? సో వీళ్ళ స్టూడెంట్ కాల్ చేసింది అంటే ఎందుకు మనం ఇప్పుడు గొడవ పెడదాం వాళ్ళిద్దరికి? అవును. అరే వాళ్ళు పాపం ఏ బిజీలో ఉన్నారో ఏ దేంట్లో ఉన్నారో అందుకని కాల్ ఇంత చేస్తారు. నైట్ కాల్ వస్తుందా? ఇంటర్నెట్ రావద్దు కదా. అంటే నువ్వు వాళ్ళకి చెప్పలేదా? ఇంటర్వ్యూ ఉందని చెప్పలేదు. ఆహా, మా వైఫ్తో నేను స్పెండ్ చేస్తా నైట్ టైమే, కొంచెం మేము ఫ్రీ అవుతాం అని నువ్వు చెప్పలేదా? కాదు, ఒక అమ్మాయి ఎందుకు కాల్ చేసింది అవసరం లేదు. అసలు కాదు, మీకు అర్థం కాదు తెలుసా? అదే చేసింది అన్నోన్ నెంబర్. అది అమ్మాయి అబ్బాయి నీకు తెలుసా? అంటే మాకు వైబ్స్ వచ్చినాయి అట్లా. ఫోన్ ఒక డిఫరెంట్ లాగా రింగ్ అయింది అనమాట. లేదు, అమ్మాయి ఫోటో కూడా కనిపించింది నాకు. కనిపించేసిందా మీకు? శివగారు మీరు నన్ను నేను ఇరికిచ్చేటట్టు అసలు మీరు చూస్తున్నారని కొంచెం నేను చూడకుండా మేనేజ్ చేసినాను, మీకు అనిపించేసింది. ఎందుకండి అబద్ధాలు ఆడతారు? ఆడవాళ్ళకి మొత్తం ఎంత జుట్టుందో అన్ని కళ్ళు ఉంటాయి నాకు తెలిసి. ఆ ఫోన్ కనపడపోయినా కూడా అవతలది ఎట్లా కనిపిస్తుంది అంటే మన కళ్ళలో చూపిస్తుంటారు అనమాట వీళ్ళు. కాదు అంటే మీరు అంటే 10th కానీ ఇంటర్లో కానీ ఇట్లా మనం చదువుకునేటప్పుడు మన లవ్స్ ఉంటాయి. అంటే క్రష్ ఇట్లా ఉంటారు కదా, అంటే తిని బాగుంటుండే ఏమి బాగుంటుండే అని. అట్లా మీ క్రష్ అని ఎవరైనా ఉన్నారా? అంటే ఉండేది. అంటే ఇంటర్లో ఉన్నప్పుడు మా మ్యామ్ ఉండేది, ఒక మంచిగా ఉంటుంది. అంటే కెమిస్ట్రీ మ్యామా? బోటనీ మ్యామ్ ఉండేది. అంటే ఇంటర్లో అంటే మాది బైపీసీ కదా. ఏం పేరు? పేరు చెప్పొద్దు, బాగుండదు. మేమైతే మాకు బాటనీ సార్ ఉంటుండే, మేము బఠానీ వేరేమైనా పిలుస్తుండే. క్రష్ అంతే, అంటే మంచిగా అనిపించేది అంతే. ఓకే అంతే.